ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దిస్ అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ టు గివ్ దిస్ వీడియో. నేను ఎంతగానో అభిమానించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన టీడీపీ గురించి నాకు అసలు ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఓకే, ఓన్లీ ఎప్పుడో 5-6 తరగతులు చదువుతున్న నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవర్రా అబ్బాయి అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి నాకు తెలుసు. జన్మభూమి అని చెప్పేసి పచ్చదనం పరిశుభ్రత లైక్ ఇవన్నీ చేస్తున్నప్పుడు కానీ, గవర్నమెంట్ ఉద్యోగులు టైం ఆఫీసులకు వస్తున్నారా, వాళ్ళు పనులు చేస్తున్నారా, సర్టిఫికేట్ కూడా సకాలంలో ఇస్తున్నారా అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పినప్పుడు నేను స్కూల్కి వెళ్ళే సమయంలో విన్నవి కానీ, అండ్ స్కూళ్ళల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, తర్వాత మా పిల్లలకి సంబంధించి అనుకున్నప్పుడు మేము మార్కులు చూసుకోవటం కానీ, ఇంటర్నెట్ ఆన్లైన్ లైక్ ఇలా, ఆ తర్వాత టెక్నాలజీ వైజ్ ఏపీ ముందుకెళ్ళండి ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు నాకు తెలిసినటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఒక లీడర్, ఒక విజనరీ ఉన్న పర్సన్, ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అద్భుతంగా తెలిసిన పర్సన్ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చేటప్పటికి నేను డిగ్రీలో ఉన్నా. బట్ అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చేస్తున్నారో వాటిని ఆయన క్యారీ ఫార్వర్డ్ చేస్తారు తప్ప కొత్తగా ఆయన చేసింది ఏమీలా. కొత్తగా ఆయన చేసిన ఎందుకు ఉందంటే జలయజ్ఞం అని చెప్పేసి నీటిపారుదల ప్రాజెక్టులు సమ్మన్నారు. సరే, అవి కూడా ఏమైంది ఏంటి మనం అంతా చూసే ఉన్నాం. బట్ అధికారంలో ఉండి అకస్మాత్తుగా చనిపోవటం వల్ల ఆయనని దేవుని చేశారు, మహానేత అన్నారు. బట్ ఆయన మహానేత కదా మహామేత అని చెప్పేసి ప్రూఫ్లతో సహా కొంతమంది బయట పెట్టున్నారు. ఇటువంటి మూమెంట్లో ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను అడిగాడు. తర్వాత సిపిఎస్ రద్దు చేస్తాం, మెగా డిఎస్సి ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, పోలీసు ఉద్యోగాలు ఇస్తాం, పోలవరం కంప్లీట్ చేస్తాం, అమరావతిని అద్భుతంగా డెవలప్ చేస్తాం. అసలు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే కళలో కూడా ఊహించినటువంటివన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి చేస్తానంటున్నాడు రా, ఓట్లేద్దామని ఓట్లేశారు. తీరా గెలిచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడండి, కళ్ళ ముందు నిత్యం కనిపిస్తూ ఎన్నో ఇబ్బందులు ఈ ప్రభుత్వం వల్ల. వర్షాకాలం పుష్కలంగా హైడల్ పవర్ ఉంటుంది, అండ్ థర్మల్ పవర్ వచ్చేసేట్టు అందుబాటులోనే ఉండిద్ది. ఒకవేళ ఎండలు కాసినట్టయితే సోలార్, విండ్ పవర్ ఇంకేమిటి అవైలబుల్గానే ఉండాలి. చంద్రబాబు నాయుడు 2019లో అధికారం నుంచి దిగే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. ఈరోజు భయంకరమైన కరెంటు కోతలు. సో జగన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అంటే చూడండి, ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంతే. ఇక రాజకీయంగా వచ్చేటప్పటికి ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి ఈరోజు అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి కేసులో చంద్రబాబు నాయుడిని ఇరికించి వాళ్ళు పొందుతున్న ఆనందం కావచ్చు, ఆనందం కూడా అనకూడదు, దానికి మించి ఏదైనా పదం ఉంటే వాడాలి. ఎందుకంటే రోజా గారిని చూస్తే అర్థమైపోతుంది ఆ సంబరాలు ఏంటో. బాబు జనాలు అసలు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏంటి, ఒక మనిషి జైలుకి వెళ్తే ఎంత సంబరాలు చేసుకుంటారా? ఒక మనిషి జైలుకి వెళ్ళడం బాధ కదా. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి అని చెప్పేసి సంబరాలు చేసుకున్నారు లేదే. అలాగే ఎవరైనా చనిపోతే సంబరాలు చేసుకున్నారు లేదే. మనిషి జైలుకి వెళ్ళడం అంటే కొంతమంది పాపం చనిపోయేదంత బాధ ఉండిద్ది వాళ్ళకి. అటువంటిది ఏంటి ఈ రకం? నిన్న పవన్ కళ్యాణ్ అదే అన్నారు, ఈ సంబరాలు ఇవి చేసుకుంటే దిగజారటం అయ్యా ఏంటి అసలు అది. వైఎస్ రాజశేఖర్ చనిపోయినప్పుడు నాది సెప్టెంబర్ 2 నాది బర్త్డే, బట్ ఆ మనిషి చనిపోతే నేను సంబరాలు చేసుకుంటే వద్దురా బాబు బర్త్డే సెలబ్రేషన్ ఆపంటారా బాబు అని చెప్పేశాను. లేదన్నప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే సంబరాలు చేసుకున్నారండి వైసీపీలు అంటే దిగజారుతున్నాం అంటారు దాన్ని అన్నాడు. అలా యోచుకున్నారు ఏంటారు బాబు అని చూస్తే రోజా గారు ఇంకా మరికొంతమంది వైసీపీ లేక పాలాభిషేకాలు వైఎస్ఆర్ విగ్రహానికి, ఎన్టీఆర్ విగ్రహానికి అసలు ఏందేందో చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానన్నా, ఈరోజు జాతీయ వ్యాప్తంగా నేషనల్ మీడియా కావచ్చు, వేరే స్టేట్స్ ఉన్నటువంటి సిటీస్లో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న స్పందన చూస్తే అసలు నాకు అనిపించింది నిజమే. కొన్నిసార్లు చిన్న చిన్న దెబ్బలు తగలేము మనకి, అప్పుడే మనకి మన విలువ ఏంటి అన్నది మనకు తెలిసిద్ది. అండ్ కొన్ని సందర్భాలలో మనం కొంచెం దూరం అయితేనే మనం ఏంటి అన్నది జనాలకి తెలిసిద్ది. అంటే ఇదేనేమో కదా అనిపించింది. నేషనల్ మీడియాలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే తీసుకెళ్తున్న దృశ్యాలు ఏవైతున్నాయి రాజమండ్రి జైలుకి, అవి ప్లే చేస్తున్న సందర్భంలో అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీకి సంబంధించిన మెయిన్ పర్సన్ ఒక డిబేట్ కండక్ట్ చేశారు. నాకు తెలిసి ఆ డిబేట్లో టీడీపీ నేత పట్టాభిరామ్ కనిపించినారు నాకు, పట్టాభి కనిపించారు. అండ్ అడ్వకేట్ అంటే నాకు రచన రెడ్డి గారు కనిపించారు. తర్వాత వైసీపీలో ఎవరు నాకు సరిగ్గా ఐడియా రావట్లేదు పర్సన్ ఎవరో. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు 2 ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. సో నేషనల్ డిబేట్. అందులో అర్నాబ్ గోస్వామి చెప్పారు ఏమనంటే, చంద్రబాబు నాయుడిని జైలుకు తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉంటే ఓ పోరాట యోధుణ్ణి జైలుకు తీసుకెళ్తున్నట్టుగా ఉంది. ఆయన ముఖంలో కనిపిస్తున్నటువంటి ఆ ఫీల్, ఆయన చుట్టూతా ఉన్నటువంటి జనాలలో ఆ కనిపిస్తున్న ఫీల్, ఇవన్నీ చూస్తే ఓ పోరాటం చేసి జనం కోసం పాటుపడి
ప్రజా శ్రేయస్సు కోసం తాను ఎదురు దెబ్బలు తింటూ నన్ను పర్లేదు ఆయన దగ్గర నిలబడతానని చెప్పేసి ధైర్యంగా ఆయన వెళ్తున్నాడు. అలా నాకు ఆయన కనిపించాడు, బట్ జగన్ నాకు అలా కనిపించలేదు అన్నాడు. సింపుల్. మీకు అర్థమైందా ఆయన అన్న డైలాగ్? మీకు అర్థమైందా? ఈవెన్ చాలామంది సోషల్ మీడియా ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు, భయంకరంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. జైలుకి వెళ్తున్నా సరే ఎంత గౌరవంగా వెళ్తున్నాడో చూడండి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. ఎన్ఎస్జీ కమాండోస్ సెక్యూరిటీ ఫుల్ టైట్గా. బట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే ఎలా తీసుకెళ్తాం చూడండి అని చెప్పేసి ఒక నార్మల్ వ్యాన్ కూడా ఎలా అంటే పోలీసులు వెళ్ళే వ్యాన్ లాంటిది అది. దాన్ని ఎలా చెప్పాలి, చాలామంది సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ దాన్ని ఇది చేస్తాం, బట్ నాకు అలా వద్దులే. అందరు ఖైదీలని తీసుకెళ్లే విధంగా లేదన్నప్పుడు జైలుకి తీసుకెళ్తారు కదా నార్మల్ పర్సన్ని, అలా తీసుకెళ్తున్నట్టు జగన్ గారిని చూపించున్నారు. అవి పెట్టి కూడా ట్రోల్ చేస్తున్నారు. నేను మరో చెప్తాను, నేను జగన్ గారు ఒక్క మాట కూడా అందదలుచుకోవాలి ఏది జైలుకి వెళ్ళే విధానం చూసి. బట్ చంద్రబాబు విషయంలో ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, వివిఐపి, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి, గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అన్నవేళ అరెస్ట్ చేసే విధానంలో కూడా వాళ్ళు వ్యవహరించిన విధానం కొంచెం తేడాగా ఉన్నా అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా అలా కనిపించున్నాయి అన్నవేళ ఆయన హైలైట్ చేశారు అర్నబ్ గోస్వామి. ఇక జాతీయ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత నాకు తెలిసి ఒకళ్ళు కూడా ఈ అరెస్ట్ అక్రమం అన్న వాళ్ళు లేరు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి ముందుగానే నోటీసులు ఇచ్చారు, విచారించున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ప్రూఫ్లు బయట పెట్టారు, ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది, ఎలా వెళ్ళింది, ఏంటి అని చెప్పేసి. బట్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో దెర్ ఈజ్ నో సింగిల్ ప్రూఫ్. డబ్బులు ఈయన ఎవరికి పంపాడు, లేదంటే ఎవరి దగ్గర నుంచి నీ అకౌంట్కి వచ్చారు, దెర్ ఇస్ నో ప్రూఫ్. ఆయన మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఐఏఎస్ అధికారులు వాళ్ళు చేసినటువంటి ఏవైతే పనులు దానికి ఈయనకే సంబంధం. అండ్ ఎల్వి సుబ్రహ్మణ్యం రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఆయన చెప్పాడు, కలియుగం దరిద్రం అనుకోలేక దీన్ని, అంత ఉన్న స్థానంలో ఉండి ఆయన చేసిన పనులకి మెచ్చుకోవాలి గొప్పగా మనం, అంతేగాని దిగు స్థాయిలో ఉండాల్సినటువంటి వాళ్ళు చేసిన పనులకి ఆయనది బాధ్యత ఎట్లయిద్ది, అసలు రాజ్యాంగ విరుద్ధం అది అని చెప్పి పాప ఆయన బాధపడ్డాడు. సురేష్ ప్రభు బీజేపీ నేత, మాజీ మంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏదైతే ఉందో అత్యంత దారుణం, అసలు అది గర్హనీయం, దట్ మీన్స్ అది కరెక్ట్ కాదు, అసలు ఖండించాల్సిన ఆయన అన్నాడు. మమతా బెనర్జీ ఎప్పుడో స్పందించున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు ఏమనుకున్నారు మీరు, ఆయన అరెస్ట్ చేసే విధానం ఇదే అని చెప్పేసి ఆమన్నారు. అండ్ అఖిలేష్ యాదవ్ ఆయన మాట్లాడాడు, ఫరూక్ అబ్దుల్లా ఆయన మాట్లాడారు, బీజేపీలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఈరోజు బెంగళూరులో ఐటీ ఉద్యోగులు, చెన్నైలో ఐటీ ఉద్యోగులు, హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు, ఈ ఐటీ ఉద్యోగులు అంటే వాళ్ళు పని చేసుకున్నామా, డబ్బులు తీసుకున్నామా, శాలరీ ఎంజాయ్ చేసామా వీకెండ్స్, ఇది తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం తెలియదు. ఓటు అంటే ఉన్నా కూడా వాళ్ళు రారు ఓట్లు వేయడానికి కూడా. అటెండ్ స్వచ్ఛంద రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. అసలు ఇదంతా చూస్తే నాకు అనిపిస్తుందండి, ఇది కదా ఒక లెజెండ్కు ఉండే కీర్తి, ఇది కదా ఒక నాయకుడు చేసినటువంటి డెవలప్మెంట్కి సాక్ష్యం, ఇది కదా మేమంతా నాయకుడిగా భావించే ఓ గొప్పవాడికి ఇదిగో మేమొచ్చి అండగా నిలుస్తామని చెప్పేసి జనాలంతా ఉండటం అని నాకు అనిపించింది. మీకు అలాగ అనిపించిందా లేదా? ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిని యోధుడు అంటూ ఉన్నారు, స్టిల్ వైసీపీ వాళ్ళు ముసలాన్ అంటూ ఉన్నారు. యోధుడు పెద్ద ఆయన, స్టిల్ ఏ చిన్న ప్రూఫ్ కూడా లేకుండా అవినీతి చేస్తే ఎవరిని వదిలిపెట్టరు, అవినీతి చేశారు కాబట్టి లోపలేసారు అని అంటాను. వాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు? 16 నెలలు జైల్లో, స్టిల్ కేసులు రన్నింగ్, స్టిల్ బెయిల్ మీద ఉన్నారు. ఏంటి మరి అది? చేసేదో అవినీతి చేసేసి పాపం జగన్ గారిని లేనిపోయిన సమస్యల్లో ఈ వయసు కూడా పెడతానని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. బట్ నేను చెప్పదలుచుకున్న చంద్రబాబు గారి గురించి కాబట్టి సీరియస్లీ ఆయన విలువ ఏంటో ఈరోజు యావత్ ప్రపంచానికి తెలిసేలాగా ఐటీ ఉద్యోగులు చేస్తున్నారు. ఆయన విలువ ఏంటో భారతదేశం అంతా కూడా తెలిసే విధంగా నేషనల్ మీడియా అండ్ ఆయా రాష్ట్రాలైనటువంటి ముఖ్య నాయకులు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో, ఎవరు కావాలో ఈరోజు ప్రజలు ఓపెనింగ్ అనేది చెబుతూ ఉన్నారు.